హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ జి శ్రీహర్ష, ఎండోక్రైనాలజిస్ట్. ఈ వీడియోలో మీ గ్రాండ్ పేరెంట్స్ కి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ గురించి చెప్తాను. అది వాళ్ళ బర్త్డేకి, యానివర్సరీకి ఏదో వెకేషనో లేకపోతే సర్ప్రైజ్ కేకో కాదు. మీరు వాళ్ళకి హెల్త్ పరంగా చేయాల్సిన బెస్ట్ గిఫ్ట్ గురించి నేను చెప్తాను. మన శరీరంలో ప్రతి ఆర్గాన్ కి ఏజింగ్ అనేది ఉంటుంది. వయసుతో పాటు హెయిర్ గ్రే అవుతుంది, చూపు తగ్గిపోతుంది, హియరింగ్ సెన్స్ తగ్గిపోతుంది, అలాగే ఆలోచించే కెపాసిటీ అంటాం అది కూడా తగ్గిపోతుంది. ఇదే ప్రాసెస్ లో మన బోన్స్ కూడా ఏజ్ తో పాటు మెత్తబడిపోతాయి. దాన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియో అంటే బోన్స్, పోరోసిస్ అంటే హోల్స్. బోన్స్ లో హోల్స్ పడిపోవటాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల పెద్దవాళ్ళలో అంటే యూజువల్ గా 60, 65, 70 ఇయర్స్ పైబడ్డ వాళ్ళలో ఎముకలు మెత్తగా అయిపోయి వాళ్ళకి చిన్న చిన్న ఇంజరీస్ అంటే నిల్చొని పడిపోయినా లేకపోతే బాత్రూమ్ లో స్లిప్ అయిపోయి పడిపోయినా కూడాను బోన్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా స్టడీస్ ప్రకారం ఎవరికైనా హిప్ ఫ్రాక్చర్ కానీ అయినట్టయితే వాళ్ళకి 5 ఇయర్స్ లో సర్వైవల్ చాలా తక్కువ ఉంటుంది. బికాస్ చాలా మంది బెడ్ రిడన్ అయిపోతారు కాబట్టి. సో ఫ్రాక్చర్స్ మనం ప్రివెంట్ చేయాలి అంటే ఆస్టియోపోరోసిస్ ని మనం ట్రీట్ చేయాలి. ఆస్టియోపోరోసిస్ ని ట్రీట్ చేయాలి అంటే ఆస్టియోపోరోసిస్ ని మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ఈ ఆస్టియోపోరోసిస్ ని డయాగ్నోస్ చేయడానికి మనం బోన్ మినరల్ డెన్సిటీ అనే ఒక టెస్ట్ చేసుకోవచ్చు. మంచి విషయం ఏంటంటే ఈ ఆస్టియోపోరోసిస్ ని మనం బాగా ట్రీట్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, ఆర్ అట్లీస్ట్ ఆపచ్చు. బోన్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ పెట్టండి. మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ సరిగ్గా నడవలేకపోతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీ గ్రాండ్ పేరెంట్స్ కి వాళ్ళ బర్త్డేస్ కానీ లేకపోతే వాళ్ళ యానివర్సరీ కానీ మీరు బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ చేపించి మీకు దగ్గరలో ఉండే ఎండోక్రైనాలజిస్ట్ ఖచ్చితంగా సంప్రదించండి. థ్యాంక్ యూ.